మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీలు, క్లస్టర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంపై బాలకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కూడా గ్రామ పంచాయతీల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ చివరి ఘట్టాన్ని చేరుకుంది. ప్రస్తుతం మనం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇది హన్వాడ మండలం టంకర క్లస్టర్. ఈ క్లస్టర్ పరిధిలో టంకరతో పాటు దాచకపల్లి గ్రామ పంచాయతీల సంబంధించిన వార్డు మెంబర్లు, అట్లాగే సర్పంచ్లకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. ప్రస్తుతం మనతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి నామినేషన్లు వేశారు ఇప్పటి వరకు? నమస్కారం అండి. మనది టంకర క్లస్టర్ కిందికి వస్తుంది. టంకర క్లస్టర్లో 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. టంకర ఒకటి, దాచకపల్లి ఒకటి. టంకరకు వచ్చేసి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. దాచకపల్లి వచ్చేసి 8 వార్డులు ఉన్నాయి. మనకి ఇప్పటి వరకు టంకరకు వచ్చేసి 30 అప్లికేషన్స్, నామినేషన్స్ వచ్చినాయి. వార్డు మెంబర్లవి, సర్పంచ్లవి 4 వచ్చినాయి. దాచకపల్లి 2 సర్పంచ్ అభ్యర్థులు వచ్చినాయి నామినేషన్స్, ప్లస్ 14 వార్డు మెంబర్లు వచ్చినాయి. ఇప్పటిదాకా అయితే ఎలాంటి ఏమీ ఇబ్బంది లేకుండా, ఇష్యూస్ లేకుండా సాఫీగా జరిగిపోతుంది. అందరూ వాళ్ళు కరెక్ట్ నామినేషన్స్ కూడా కరెక్ట్, అన్ని బ్యాంక్ అకౌంట్లు కానీ అవసరం ఉన్న అన్ని పత్రాలు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, మంచిగా నడుస్తుంది. సో మనం చూస్తున్నాం, నామినేషన్ వేసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు ఉన్న వారితో మాట్లాడదాం. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు ఎట్లా సీరియస్గా తీసుకున్నారు? గ్రామాల్లో ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది? అంత బాగుంది సార్, అంత బాగుంది. మంచిగా పరిస్థితి బాగానే ఉంది. ఖచ్చితంగా అంత డెవలప్మెంట్ బాగానే ఉంది. అంత బాగుంది సార్. ఓకే, చెప్పండి సార్. ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరిగినాయి? అవన్నీ ఏం లేదు సార్, ఒట్టి మాటలు. అంత పర్యాణంలో అంత చేసిన అంతేం లేదు. ఓకే, ఎన్ని వార్డులు ఉంటాయి ఇక్కడ? ఎన్ని వార్డులు, ఎన్ని ఓట్లు ఉంటాయి? 12 వార్డులు, 3435 ఓట్లు. గతంతో పోలిస్తే అభివృద్ధి విషయంలో ఎట్లాంటి ఆలోచన చేస్తున్నారు? పోయినసారి కూడా మీరే కదా సర్పంచ్, మరి ఈసారి కూడా మళ్ళీ ఎందుకు కావాలని అనుకున్నారు? అది పోటీలో ఉండాలని కదా సార్, ఊరిని డెవలప్ డిస్టర్బ్ కాకుండా మంచితనంగా అందరినీ పంచాయతీ లేకుండా ఏం లేకుండా డిస్టర్బ్ లేకుండా పెడతా. ఊరిని కొట్టుకున్నాళ్ళు, తిట్టుకున్నాళ్ళు, పోలీస్ స్టేషన్ పోకుండా ఏ ఇతర గడబడి లేకుండా చూసుకుంటారు. ఇంకోటి డెవలప్మెంట్, ఆటోమేటిక్ డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఏం చేశారు పోయినసారి మొత్తం ఈ రోడ్లు అన్నీ చేసినాము, ఇది చేసినాము, మొత్తం ఇది చేసినాము. అన్ని డెవలప్మెంటే ఉన్నాయి సార్. అప్పటికిప్పుడు చాలా డెవలప్ అయింది. సో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కనుక పరిశీలిస్తే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు మహబూబ్నగర్ జిల్లా పరిధిలో హన్వాడ, సీసీకుంట, దేవరకద్ర, కోయిలకొండ, అట్లాగే కౌకుంట్ల, మిడ్జిల్ 6 మండలాల పరిధిలో 151 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 1334 వార్డులు ఉన్నాయి. అట్లాగే నారాయణపేట జిల్లాలో దామరగిద్ద, నారాయణపేట, మరికల్, ధన్వాడ 4 మండలాల పరిధిలో 95 గ్రామ పంచాయతీలు, 900కు పైగా వార్డులు ఉన్నాయి. సో ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఎన్నికల సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. బిజినపల్లి, నాగర్ కర్నూలు, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్ద కొత్తపల్లి ఈ 7 మండలాల పరిధిలో 151 గ్రామ పంచాయతీలు, 1412 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఐజా, మల్దకల్, రాజోలి, వడ్డేపల్లి ఈ 4 మండలాల పరిధిలో 74 గ్రామ పంచాయతీలు, 716 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక వనపర్తిలో ఆత్మకూరు, అమర్చింత, కొత్తకోట, మదనాపూర్, వనపర్తి ఈ 5 మండలాల పరిధిలో 94 గ్రామ పంచాయతీలు, 850 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం రెండో విడతలో 565 గ్రామ పంచాయతీలు, 5212 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఏకగ్రీవ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇవాళ నామినేషన్ల ఘట్టం చివరి తుది సమయానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున కూడా చాలా ప్రాంతాల్లో పోటాపోటీగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. సో గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియలో రెండో విడత చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామస్తులంతా కూడా తీసుకొని ఈ సర్పంచ్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.